ఉండాల్సి వచ్చే భగవద్గీతలో మనం చదువుకునేటువంటిది ప్రతి సెంటెన్స్ కూడా అదే. అది మనం చదువుకోవాల్సింది. చదువుకుంటే చదువుకుని వదిలేయడం కాదు, అది ఆచరించడానికి వీలైనటువంటి దీనిగా సిద్ధంగా ఉండాలన్నమాట. అదే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళందరి జీవితాలు అదే, వాళ్ళ ఆచరణ అదే. మాస్టర్ గారు కానీ, యతీంద్రుల వారు కానీ, రామకోట తాతగారు కానీ, వాళ్ళందరి యొక్క జీవితాలు ఎందుకు వాళ్ళ ఎగ్జాంపుల్స్ అంటే ఎలా ఆచరించాలో మనది ఆచరించి చూపించినటువంటిదే. అది కూడా భగవద్గీతలో అది కూడా చెప్పాడు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ విధంగా ఆచరిస్తాడో మిగతా వాళ్ళు కూడా అలా ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. అది సహజ లక్షణం. అందుకనే వాళ్ళు మనకి మాటిమాటికి మనకి శరీరంలో రూపంలో అవతరిస్తూ ఉంటారు, మనతో కూడా ఉంటారు, మన మధ్యలో ఉంటారు, మనతో కూడా ఉంటారు, ఎలా చేయాలో చేసి చూపిస్తూ ఉంటారు. అది అందుకని వాళ్ళని స్మరించడం అనేటువంటిది ఎందుకు అవసరం అంటే ఆ స్మరణలోనే మనం కూడా ఎలా ఉండాలనేటువంటిది మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం అనేటువంటిది దీంట్లో ఉద్దేశం. అందుకని మొత్తం అంతా కూడా భగవతత్వం తప్ప వేరే లేదు అనేటువంటిది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాస్యోపనిషత్తులో చెప్పినటువంటిది ఈశావాస్యం ఇదం సర్వం. ఈ మొత్తం అంతా కూడా భగవంతుడి యొక్క నివాస స్థానం తప్ప, అది కాకుండా లేనటువంటి ఇంకేం లేదు, అది తప్ప. యత్కించత్ జగత్యాం జగత్. మనం చూస్తున్నటువంటి ఈ జగత్ అంతా కూడా ఏదైతే ఉందో మనకు కనిపించేటువంటిది అంతా కూడా ఆ మొత్తం ఈశ్వరుడి యొక్క తత్వంలో కొంచెం భాగమే. ఇదంతా కూడా అందులో అంతర్భాగం. అందువల్ల మనం ఏం చేయాలి అది కూడా చెప్పాడు అదే శ్లోకంలో, అదే మంత్రంలో. తేన త్యక్తేన భుంజీధాః మా గృధ కస్య సిద్ధనం, మా గృధ కస్య సిద్ధనం. తేన త్యక్తేన భుంజీధాః అంటే మనం అనుభవించేవన్నీ కూడా, మనం ఆహారం కానీ మనం అనుభవించే కానీ మనం పొందేవన్నీ కూడా తేన త్యక్తేన అంటే భగవంతుడు, ఈశ్వరుడు, సర్వాంతర్యమైనటువంటి వాడు, పరమేశ్వరుడు అయినటువంటి వాడు ఉన్నాడే, ఆయన ప్రసాదంగా దీన్ని అంటే ఆయన వదిలిపెట్టినట్టు మనకి ఇచ్చినటువంటిది అని అర్థం. తేన అంటే ఆయన చేత, శక్తేనా ఆయన విడిచి మనకి ఇచ్చినటువంటి దానిగా, భుంజీధాః అలా అనుభవించాలి. మన జీవితాన్ని ఎలా అనుభవించాలంటే భగవంతుడి యొక్క ప్రసాదంగా అనుభవించాలి. ఈ సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుడి యొక్క నివాసం, ఆయన నిశ్వాసం కూడా భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఆయన లోపలికి మనలో కూడా మనలో జరుగుతున్నటువంటిది ఏమిటి, నిరంతరం జరిగేటువంటి పని. మనం మెలకుగా ఉన్నా నిద్రపోతున్నా ఎప్పుడు కూడా ఈ శరీరం ఉన్నంత వరకు ఏం జరుగుతూ ఉంటుంది, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. బయట నుంచి లోపలికి గాలి పీల్చుకోవడం, లోపల నుంచి బయటికి మళ్ళీ వదలడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఇది కూడా మనం చేయటం లేదు, మన లోపల జరిపింపబడుతున్నటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్నావా? నా గాలి నేను పీల్చుకుంటాను, ఏ గాలి పీల్చుకుంటావు, నీ గాలి నీకు పీల్చుకుంటావంటే నా గాలి నేను పీల్చుకుంటానటువంటి అహంకారం వల్లనే గాలిని కూడా మనం పొల్యూట్ చేసుకుని ఆ పొల్యూటెడ్ గాలి పీల్చుకుంటున్నాం. మానవుడు చేసేటువంటి పని అంటే గాలిని కూడా నాది అనేటువంటిది ఓనింగ్ అనమాట. ఈ నాది అనేటువంటిది బాగా ఇంకా ఇంటెన్స్ అయిపోతుంది మానవుడి యొక్క దీంట్లో. మానవుడికే, మిగతా జీవరాశులకి ఈ నాది అనేటువంటిది వేరే భావం ఉండదు, చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటికంటే గొప్పవాళ్ళం అనుకునేటువంటి మానవుడికి ఉంది సరే, వీడికి ఏంటంటే ఈ నాది అనేటువంటి దరిద్రం ఉండడం వల్ల ఇది అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి
మన చేత గాలి పిలిపింపబడుతోంది, మన చేత గాలి విడిచేట్టుగా చేయబడుతోంది అని మనం కారణం కాదు దానికి. అందుకని రోజు మనం ప్రేయర్లో ముందు ధ్యానం అయిపోయిన తర్వాత, గాయత్రి మంత్రం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? శన్నో మిత్రస్యం వరుణ అని చదువుతున్నాం కదా. అందులో ఏమన్నాడు? నమస్తే వాయో అంటే ఓ వాయుదేవా నీకు నమస్కారము అన్నాడు. ఎందుకని? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. మనం ఈ శన్నోమిత్ర చదవడంలో కూడా ఎన్నేళ్ళైనా కూడా శ్రద్ధ పెట్టి చదవం. మనం ఏదో రకంగా చదివేస్తుంటాం. చాలామంది మనవాళ్ళు ఇంటి వాళ్ళు శ్రద్ధ పెట్టకుండా మన మాస్టర్ గారు చదువుతున్న వింటూ ఉంటాం మనకి, ఆయన వాయిస్తూ, కానీ అయినప్పటికీ మనం శ్రద్ధ పెట్టాం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ప్రత్యక్ష బ్రహ్మాసి అనకూడదు. అంటే మన మంత్రం అక్కడ వేదంలో ఎలా ఇవ్వబడిందో దాన్ని అలా ఉచ్చరిస్తేనే మనకి సరిపోతుంది. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మవి నువ్వే. అంటే మనకి వెంటనే బ్రహ్మ ఎక్కడ ఉంది? భగవంతుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఎలా మనకి ఎక్కడ తెలుసుకోవడం ఎందుకు? మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి జరుగుతున్నాయి కదా ఇక్కడ, ఇవి ఎలా జరుగుతున్నాయి? ఎందుకని నమస్తే వాయో అని ముందని త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ప్రత్యక్షం మన వెంటనే మనకి భగవంతుడిని తెలుసుకోవాలంటే ముందు వాయువు నీ ఎలా జరుగుతుందో చూడు అని వెంటనే ఇంకోటి చెప్పారు. ఆ వెంటనే త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. త్వాం ఏవ అంటే నిన్నే ప్రత్యక్ష బ్రహ్మం వదిష్యామి. ప్రత్యక్ష బ్రహ్మ నువ్వే అనడానికి కూడా నిన్నే ఉపయోగించి అనగలుగుతున్నావు, అది దాని అర్థం. నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవేను కదా, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నావు. నువ్వే మాకు వెంటనే కనబడేటువంటి ఎదురుగుండా మనం తెలిసేటువంటి బ్రహ్మ స్వరూపుడు నువ్వే, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. కానీ ఇలా అనడానికి కూడా, మనం అనగలగడానికి కూడా త్వామేవ నిన్నే ఉపయోగిస్తున్నాం. అయితే ఎలా అంటామండి మనం ఒక వాక్ బయటికి ఒక ఉచ్చరించాలంటే లోపలికి మనం పీల్చుకున్నటువంటి గాలిని బయటికి వదిలేప్పుడు ఆ గాలి ద్వారా ఉచ్చరించగలం తప్ప, అంటే మనకి స్వరపేటికలు అనేటువంటివి ఉన్నాయి. ఈ స్వరపేటికలు ఉన్నాయని మనకి ఎనాటమీ థియేటర్ వాళ్ళు చెప్తారు, ఎనాటమీలో చెప్తారు. అవి ఎలా పనిచేస్తున్నాయో చెప్పలేరు వాళ్ళు, అంతవరకు చెప్తారు ఎలా పనిచేస్తున్నాయి. ఆ స్వరపేటికలు అనేటువంటివి రెండు కూడా అక్కడి నుంచి రేభం అనేటువంటిది పనిచేస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ట్రిల్ అంటారు. దాన్ని సాంకేతికంగా ఋషభం లేక రేభం అంటారు. అంటే బుల్ అనమాట, అంటే ఎద్దు అని అర్థం. అది వేదంలో ఉన్నటువంటి పదాలకి ఉన్నటువంటి అర్థాలు, వాటిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్ గారు మనం చెప్పారు ఇవన్నీ కూడా. అవి వాటి నుంచి మనం లోపలికి వీచినటువంటి గాలి బయటికి వచ్చేప్పుడు వాటిని కంపింపజేస్తుంది. ఆ కంపనం అనేటువంటిది జరుగుతుంది, దాన్ని వైబ్రేషన్ అంటారు. ఆ కంపనం అనేటువంటి జరిగినప్పుడు రెండు తిరగటి రాళ్ళు ఓదానికోటి రాసుకుని తిరుగుతూ ఉంటే శబ్దం ఎలా అయితే వస్తుందో అలా శబ్దం పుడుతుంది. అందుకని త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నేను ఏదో మాట పలకాలన్నా, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మ అనాలన్నా కూడా నిన్నే ఉపయోగించాలయ్యా. అందువల్ల సత్యం ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఋతం అంటే మనం తెలుసుకుని పలికేటువంటిది సత్యం, మనం తెలుసుకోవడంతో సంబంధం లేకుండా అది పలికేటువంటిది ఋతం. ఈ రెండు రకాలుగా కూడా నిన్నే పలుకుతున్నాం. అందువలన మాం అవతు, అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటిది మాం అవతు, నన్ను రక్షించుగాక. తద్వక్తారం అవతు, వక్త అంటే పలికేటువంటి వాడు, పలికేటువంటి వాడిని కూడా రక్షించుగాక.
మన ఎంత అద్భుతమైనటువంటి మంత్రాలు మనకి డైరెక్ట్ మంత్రాలు ఏంటంటే డైరెక్ట్ అప్లికబుల్, మనకు వెంటనే మనకి తెలుసుకునేటువంటి మంత్రాలు ఇవి. కానీ దానికి ఎప్పుడు మనం మెకానికల్గా చదువుతూ ఉంటాం, అన్నీ మెకానికల్ అయిపోతూ ఉంటాయి. అంటే టేప్ రికార్డర్ ఆన్ చేసినట్టుగా మొత్తం అంతా చదివేస్తూ ఉంటాం అనమాట. నేను రోజు పారాయణ చేసుకుంటున్నామండి, పారాయణ చేస్తూ ఉంటారు, పారాయణ పనులు ఉంటారు, చాలామంది ఉంటారు, మంచిదే. కానీ ఆ పారాయణ అనేటువంటిది మనం ఇంత పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి ఫీల్ అవ్వకుండా చేసుకుంటాం అనేటువంటిది మెకానికల్గా చేసుకున్నాం అనుకోండి, పారాయణ చేసుకోవడం మంచిదే. కానీ మెకానికల్గా అంటే మనస్సులో శ్రద్ధతో దానిలో చెప్పబడినటువంటిది ఏమిటో అనేటువంటి దానిలోకి వెళ్ళి చేస్తే ఉన్నటువంటిది అనుభవం వేరే అనుభూతి వస్తుందని. అది లేకపోతే ఏమవుతుందంటే పారాయణ జరుగుతూ ఉంటుంది, మన మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది, పారాయణ జరుగుతూ ఉంటుంది, రెండు జరుగుతాయి. మనం అంత గొప్పవాళ్ళం మనం. అంటే అష్టావధానం శతావధానం అంటారు చూసారా, ఒకేసారి 8 రకాలుగాను 100 రకాలుగాను చేసేటువంటి విధంగా అలా మన మనస్సు సహస్రావధానం శతసహస్రావధానం చేస్తూ ఉంటుంది మనస్సు. అంటే మనం ఒకటి వింటూ ఉన్నట్టుగా వింటూ ఉంటాం, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది, అన్నీ ఆలోచించగలం, అన్నీ వింటూ చదువుతూ ఉంటాం, నోటితో ఉచ్చరిస్తూ ఉంటాం, కళ్ళు చూస్తూ ఉంటాయి, అక్కడ మనస్సు ఇంకెక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎన్ని అవధానాలు చేస్తామని మనం సామాన్యులమా? మన అందరం అవధానమే. అందువలన మనం పారాయణ ఎంతసేపు చేసాం, పైగా పచ్చి మంచినీళ్ళు కూడా దాక్కుండా పారాయణ చేస్తాం. అలా చేయమని లేదు భగవంతుడు. అంటే భగవంతుని భయపెట్టడానికి చేయక్కలే మనం పారాయణ. మనం మాస్టర్ గారు అనేవారు, నువ్వు భగవంతుడికి రసీదు చూపించక్కర్లేదు నాయన అని. నేను ఇన్ని పారాయణ చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను ఆరాధించాను, ఏమనుకుంటున్నావు అని భగవంతుని దబాయించడం అన్నమాట. ఇదంతా రసీదు చూపించి మనం చూసారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదో డబ్బులు కట్టి రసీదు తీసుకుంటాం. ఆ రసీదు మనకి నేను రసీదు కట్టాను ఏమనుకుంటున్నావు, నేను డబ్బులు కట్టాను, ఇదిగో రసీదు కావాలంటే ప్రూఫ్ అని భగవంతుడికి ఇదంతా ప్రూఫ్ అనమాట. ఇన్నేళ్ళ నుంచి నేను ప్రేయర్ చేస్తున్నాను, ఇన్నేళ్ళ నుంచి పారాయణ చేస్తున్నాను, రోజుకి 2 గంటలు పారాయణ చేస్తాను. ఎందుకు చేస్తున్నావు ఇది? నేను చేయడం తప్పు కాదు, చేయడం మంచిదే, కానీ ఎందుకు, ఎలా చేయాలి? నువ్వు 10 గంటలు పారాయణ చేసినా 10 నిమిషాలు పారాయణ చేసినా ఆ చేసినప్పుడు తన్మనాభవ, నీ మనస్సు అక్కడే ఉందా? నీ మనస్సులో పారాయణ నోటి చేస్తుంది ఎక్కడ ఉందా? అది మనకి అలాగనే. లేకపోతే నువ్వు జన్మంతా చేసినప్పటికీ కూడా నువ్వు ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది, ప్రోగ్రెస్ ఏమి ఉండదు. అందుకని ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి, అందుకని అది కూడా చెప్పాడు. ఏ ఒక్కటి వదల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో. జ్ఞానం అనేటువంటిది ఎవరు పొందుతాడు అంటే శ్రద్ధావాన్, శ్రద్ధ అనేటువంటిది ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ జ్ఞానాన్ని, అంటే భగవద్జ్ఞానం అసలైనటువంటి జ్ఞానాన్ని పొందగలడు అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే మనం ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అది గుర్తుపెట్టుకుని దాని యందు శ్రద్ధతో చేయాలి మనం చేసేటువంటి పని. నువ్వు భగవద్ ఆరాధన అయినా సరే, లేదా నువ్వు సేవ చేస్తున్నా సరే, నువ్వు ఏం చేస్తున్నా సరే, చేసేటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి మంచి పనిని ఒక యజ్ఞార్థమైనటువంటి విధంగా చేయాలంటే మొట్టమొదటి కావాల్సిన శ్రద్ధ అనేటువంటిది. శ్రద్ధ భక్తి సమన్విత అంటారు. భక్తి అంటే అది కూడా చెప్పాడు. భక్తి ప్రత్యేకంగా భక్తి అంటే ఏమిటి అనేటువంటిది. ఆ శ్రద్ధ భక్తి ఈ రెండు కూడా జతపరచి దానితో మనం కర్మలను ఆచరించాలి, మనం చేయవలసినటువంటి పనిని. భక్తి అనేటువంటిది భగవంతుడి యందు ఆయన సమర్పణగా. అంటే ఏది భక్తి అంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నాకు ఇది ఈ ప్రయోజనం కోసం, అయితే భక్తి కాదు అది. భక్తి అంటే కూడా మనం మన అర్థాలు మనం ఏర్పాటు చేసుకున్నాం, ఇవన్నీ కాదు.
అది భక్తి అంటే అర్థం ఏమిటనేటువంటిది భగవద్గీతలో చెప్పాడు. నారద మహర్షి ఇచ్చినటువంటి సూత్రాలు, నారద భక్తి సూత్రాలు చెప్పారు. అందుకని మన జీవితం మొత్తాన్ని ప్రతి నిమిషం కూడా యజ్ఞార్థమైనటువంటి విధంగా ఉండేట్టుగా చేసుకోవడం కోసమే సాధన అంతా కూడా. అందుకనే అందులో ఏమన్నాడు ఉపనిషత్తులో, తేన శక్తేన భుంజీధాహ. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ప్రసాదంగానే నువ్వు అనుభవించాలి, నీకు ఏది వచ్చినా సరే. అందుకని అలా ఉండాలి. కానీ నేను నా లాట్, నా వంతు నేను తీసుకుంటాను, నీ వంతు ఏమిటి, నీకేముంది అసలు అక్కడ. అందుకని మా గృధ కస్య స్విద్ధనం. ఇక్కడ ధనం అంటే ఒక సింబల్ అన్నమాట. అది ధనం అంటే డబ్బు మనం అనుకున్నట్టు కరెన్సీని అర్థం కాదు. నువ్వు నీ సొంతం అనుకుని దేన్ని కూడా అనుభవిద్దామనేటువంటి ప్రయత్నం చేయొద్దని అర్థం దానికి. మనం నుంచున్నటువంటి చోటు కూడా మనం భగవంతుడికి అప్పుబడి ఉన్నామని గుర్తుపెట్టుకో అన్నారు మాస్టర్ గారు. మనం ఎక్కడ నుంచున్నాం, ఈ చోటు ఎవరిది, నీ సొంతమా? మనం నుంచున్న చోటే కాదు, మన లోపల కూడా చోటు ఉంది, అది నీ సొంతమా? మన లోపల ఆకాశమే ఉంది. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. భగవంతుడు లోపల బయట అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఈ ఉపనిషత్తులో కూడా వస్తుంది, తన్నేజతి తదేజతి తన్నేజతి తద్దూరే తదంతికే. అంత చాలా సింబాలిక్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా అర్థమయ్యేట్టుగానే ఇస్తారు, అర్థం లేకుండా. తదేజతి, అది కదులుతూ ఉంటుంది, అంటే పరమాత్మ స్వరూపం. తన్నేజతి నా ఏజతి, కదులుతున్నట్టుగానే ఉంటుంది, కదలకుండానే ఉంటుంది. తద్దూరే, మనకంటే బయట దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. తదంతికే, లోపల కూడా ఉన్నటువంటిది అదే. అది మన ఆకాశం ఎలా ఉందండి, మన చుట్టూ బయట అంతా ఆకాశం ఉంది, మన లోపల కూడా ఉంది కూడా అదే. నువ్వు ఆకాశం అన్నా నారాయణ అన్నా ఏదైనా సరే ఆ రూపం అదే. తద్ అంతరస్య సర్వస్య, సర్వస్య అందరి యొక్క అన్నిటి యొక్క అంతరహ లోపల ఉన్నటువంటిది. తద్ సర్వస్య అస్య బాహ్యత, బాహ్యత అంటే బయట కూడా ఉన్నటువంటిది అదే. అంతరస్య సర్వ బాహ్యస్య, లోపల ఉన్నటువంటిది బయట ఉన్నటువంటిది కూడా ఒకటే మొత్తం అంతా కూడా. అందుకని నీకు ఎప్పుడు కూడా వాయిడ్ అనేటువంటిది ఏం లేదు. భగవంతుడు లేనటువంటిది, భగవంతుడిది కానటువంటిది ఏమీ నువ్వు సృష్టి మొత్తం మీద నువ్వు సెర్చ్ చేసినా కూడా ఉండదు. అందుకని నీ సొంతం నువ్వు ఏమీ అనుకోవద్దు అని అర్థం. ఈశావాస్య ఉపనిషత్తులో మొట్టమొదటిలోనే శాంతిపాఠం తర్వాత, శాంతిపాఠం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని శాంతిపాఠం. అందులో శాంతిపాఠం అవంగానే ఉన్నటువంటిది ఫస్ట్ శ్లోకంలోనే చెప్పాడు, నీదేమీ అనుకోవద్దు, నీదేమీ లేదు అసలు, నాది అనేటువంటిది నీకేం హక్కు లేదు అన్నాడు. తేన శక్తేన భుంజీధాహ, ఆయన నీకు ఇస్తే దాని ప్రసాదంగా నువ్వు తీసుకుని అనుభవించాల్సిందే, కానీ నా సొంతం అనేటువంటిది నీకేం లేదురా నాయన, తెలుసుకో. అది తెలుసుకుంటే ఇంకేం ఉండదు మనకి. అది నిజంగా మనం తెలుసుకుంటే నిరంతరము ఆనందంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇవాళ జరుపుకున్నటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకంలో కాసేపు ఆనందంగా ఉన్నట్టుగా ఉండదు, కాసేపు దుఃఖంగా అలా ఉండదు ఎవరికి, తెలుసుకున్నటువంటి వాడికి. ఇది తెలుసుకోలేకపోవడం వల్లే కాసేపు మనం చాలా హుషారుగా ఉంటాం, మనకు అనుకూలంగా ఉన్నటువంటిది. కాసేపు మనకి చాలా జటిలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఏమిటో అంటే భగవంతుడు మన పరీక్ష పెట్టాడు అనుకుంటాడు. భగవంతుడికి ఏం పని లేదు మనలాంటి చోటవాసాలు పరీక్ష పెట్టడానికి. మనం ఎంత అసలు సృష్టిలో మనం భగవంతుడు పరీక్ష పెట్టాల్సింది. భగవంతుడి విధంగా పరీక్ష పెడితే మనం అంటున్నది ఏముండదు ఆయనకి. మనం ఏం చేస్తాం, మన చుట్టూ మనం అల్లేసుకుని భగవంతుడు పరీక్ష పెట్టాడు అనుకుంటూ ఉంటాం, ఏమీ లేదు. అందుకని నువ్వు తిన్నగా ఉండు, ఇది తెలుసుకో. ఇది తెలుసుకుని నాదంటూ ఏం లేదని తెలుసుకుని అది భగవత్ ప్రసారంగా తీసుకుని హాయిగా జీవించమన్నాడు భగవంతుడు. ఆయన ఇచ్చినటువంటిది మొత్తం అంతా కూడా. అందుకని ఇది ఎలా జీవించాలి అనేటువంటిది మనకి తెలియజేయడం కోసం దిగి వచ్చినటువంటి వారే పరమ గురువులు. అటువంటి పరమ గురువు అయినటువంటి మాస్టర్ గారి యొక్క జన్మదినం కాబట్టి ఈరోజు మనం గురు పూజలు అనేటువంటివి మనం నిర్వహించుకుంటున్నాం. అందుకని చక్కగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం గురు పూజలు మన సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరం 2 సార్లు ఏమిటి, ఇంకా ఎక్కువ సార్లు చాలా చోట్ల వారానికి ఒకసారి కూడా వచ్చి ఇంకా
నిత్యం గురు పూజలై ఉండాలి జీవితం మొత్తం. ఏ సన్నివేశంలో అయినా సరే, సన్నివేశాలు బట్టి మనం చెప్పకూడదు. సన్నివేశం ఏదైనా సరే మనం ఉండగలగాలి. అందుకే గురు పూజలు అనేటువంటివి. అందుకని తర్వాత కార్యక్రమానికి మన సమయం అవుతుంది, కార్యక్రమం వివరిస్తారు. స్వస్తి వాసుదేవ.